సార్ ఏంటి సార్ అసలుకి ఇలాంటి ఒక అద్భుతాన్ని మేము ఇప్పుడు చూస్తున్నాం కళ్ళ ముందు. ఎలా మీకు ఇక్కడ ఇట్లాంటి చేయాలనే ఆలోచన వచ్చింది సార్? అట్లా ఏదో చేద్దాము అని ఆలోచిద్దామని ఇంత మీరందరూ మెచ్చుకునే విధంగా వస్తుందని నేను అనుకుని స్టార్ట్ చేయలే. ఓకే. ఏదో ఈ ఏజ్లో విశ్రాంతి కోసంగా ఇక్కడ సెటిల్ అయితే ఎలా ఉంటుంది అని అనుకుని వచ్చాను ఇక్కడికి. అనుకోకుండా ఈ ప్రదేశం నాకు బాగా నచ్చింది. గ్రీనరీ కానీ వాతావరణం కానీ. ఏదో ఒక 10 ఎకరాల ల్యాండ్ కొన్నాం. నలుగురు ఫ్రెండ్స్ కూడా కలిసి ఏదో చేసి దీన్ని ఈ విధంగా డెవలప్ చేసాం. చాలా చాలా సంతోషమైన విషయం ఏంటంటే మీ అందరూ లైక్ చేయటం అనేది నాకు చాలా ఆనందం, తృప్తి ఇచ్చింది. సార్ దీన్ని చూసి లైక్ చేయని వాళ్ళు ఎవరుంటారు సార్? ఇది ఒక అద్భుతంగా అనిపిస్తుంది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి మేమందరం కూడా విపరీతంగా ఎంజాయ్ చేసాము. అదే చిన్నజీయ స్వామి గారు కూడా ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో మొన్న. ఇంత అద్భుతమైన ప్లేస్ని క్రియేట్ చేశావు, ఏదో చాలా సెంటిమెంట్గా కూడా నాకు నచ్చింది మిస్టర్ రావు, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అని ఆయన ఆశీర్వదించారు. వెంకయ్య నాయుడు గారు కూడా చాలా ప్రజెంట్గా ఉంది. ఇంత బాగుంటుందని మేము ఎదురు చూడలేదు పూర్ణచంద్రరావు. నేను ఒక 4 రోజులు ఉండనా ఇక్కడ అని కూడా ఆయనంతటా ఆయన అడిగారు. ఓ వెరీ నైస్. ఇంకా చెప్పాలి అంటే రజనీకాంత్ గారు, నేను ఎదురు చూడలేదు పూర్ణచంద్రరావు, నువ్వు ఇంత ఇదిగా, నాకు తెలుసు నువ్వు చేస్తావు చేయగలవు అని, కానీ ఇంత బాగా ఉంటుందని నేను ఊహించలేదని ఆయన అన్నాడు. ఓకే. మురళీమోహన్ గారు కూడా చాలా ప్లీజ్ అయ్యారు. అవును. ఇప్పుడు లైక్ దట్ మీరందరూ కూడా ఇంత హ్యాపీగా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, మీ అరేంజ్మెంట్స్ బాగున్నాయి, మీ ఈ విజన్ బాగుంది, ఈవెన్ రెస్టారెంట్ కానీ రిసెప్షన్ కానీ అన్నీ కూడా చాలా మేము ఊహించిన దానికంటే కూడా బాగుంది అనే మాట మీరందరి యొక్క ఆ ఇది నాలో ఒక జోష్ని, ఒక సంతోషాన్ని, అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాల. ఓకే. అందుకే నా 90వ బర్త్డే హైదరాబాద్లో చేద్దామని ఫ్రెండ్స్ అందరూ అంటే, లేదు నా దాంతో పాటు మా పార్ట్నర్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన బర్త్డే కూడా అదే రోజు వచ్చింది. ఓకే. సంవత్సరం వేరైనా ఈ యొక్క రిసార్ట్ ఇనాగ్రేషన్ కూడా అదే రోజు పెడితే బాగుంటుందని వచ్చాం. ఇవాళ పెద్ద సంతోషం చెప్పాలంటే, మీ అందరికీ నచ్చిందనే మాట ఉంది చూసారా, దాంట్లో ఎవరి దగ్గర నుంచి విన్నా నచ్చటం కాదండి, చాలా బాగుంది అనే మాట అంటున్నారంటే అంతకంటే నాకు తృప్తి ఏం కావాలి ఇవాళ. సార్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ బిల్డింగ్ సంబంధించిన దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి మీరు. అంటే ఈ బిల్డింగు ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చిందంటేనండి, చిన్న వాస్తు ఒకటి ఉంది ఈ స్థలానికి. ఓకే. అది తూర్పు, అవును, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది నైరుతి మూల వస్తుంది. ఓకే. అంటే పడమట దక్షిణపు మూల, నైరుతిలో వెయిట్ ఉండాలి అంటారు మన వాస్తు ప్రకారం. ఓకే. దానికోసం ఈ బిల్డింగ్ ఇక్కడికి షిఫ్ట్ చేశా. ఓకే. ఓకే. అది వెయిట్ హైట్ 2 కావాలి అని. ఇప్పుడు ఆ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో 24 గంటలు ఉండే 24 అవర్స్ కాఫీ షాప్, ఒక కిచెన్, మెయిన్గా చెప్పాలి అని అంటే దాంట్లో ఒక 400 మంది పైన కూర్చోటానికి వీలుగా ఒక కాన్ఫరెన్స్ హాలు, ఏదో మీటింగ్లా కాన్ఫరెన్స్లా మ్యారేజెస్గా ఉపయోగపడేటట్టు వరండాలు కూడా కలిపితే 600 మందికి అకామిడేషన్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ పెట్టాం. అయితే సార్ అది ఫస్ట్ ఈవెంటే రజనీకాంత్ గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి, అలాగే వెంకయ్య నాయుడు గారు, మురళీమోహన్ గారు, పెద్ద మహామహులందరూ వచ్చి ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేశారండి. అదే కదా స్టార్ట్. అంటేనండి, ఈ స్థలం కొన్నప్పుడు నేను అసలు ఏం చేద్దాము అని అనుకుని కొనలేదు.
ఏదో 1 ఎకరం కొన్ని రెస్ట్ కోసంగా ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. ఆ ల్యాండ్ లార్డ్ నాకు 1 ఏకర్ ఇవ్వనన్నాడు. ఓకే. అందువల్ల కొంచెం ఎత్తు మీద ఉన్నది, సిటీకి దగ్గర ఉంది, మడికేరి టౌన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది కూర్గు. ఓకే. దానికి దగ్గరలో ఉంది అని కొన్నాం. ముందు నేను ఉండటానికి ఒక చిన్న 1 బెడ్రూమ్ ఇల్లు కట్టా. తర్వాత ఎట్లా డెవలప్ చేయాలని థింక్ చేశా. తర్వాత ఏదో ఒక 40 కాటేజీలు ప్లాన్ చేశా. ఇప్పుడు కాటేజెస్ అంటే ఇవే కదా సార్? ఇవన్నీ కూడా కాటేజెస్ అండి. అటు 3 రోలు ఉన్నాయి. ఇది ఒక 12, అటు ఒక 30, 47 కాటేజీలు వచ్చి టోటల్గా మొత్తం 47 కాటేజెస్. ఆ బిల్డింగ్లో వచ్చేసేసి 50 రూములు, కింద కాన్ఫరెన్స్ హాలు, 24 అవర్స్ కాఫీ షాపు, ఆ కాఫీ షాప్కి కావాల్సినటువంటి కిచెన్, మెయిన్ కిచెను, డైనింగ్ రూము, మెయిన్ బారు అంతా కూడా ఈ పెద్ద బిల్డింగ్లో ఉన్నాయి. ఓకే, అవును. అట్లాగే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టాం. స్విమ్మింగ్ పూల్ జనరల్గా ఈ క్లైమేట్లో స్విమ్మింగ్ పూల్ ఎవరో కూడా చన్నీళ్ళతో స్నానం చేయలేరు. అందువల్ల మొట్టమొదటిగా ఈ ఏరియా మొత్తం మీద టెంపరేచర్ స్విమ్మింగ్ పూల్ పెడితే బాగుంటుంది అని అది పెట్టాను. సూపర్. 22 degrees నుంచి 30 degrees వరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఈ పోర్షన్ వచ్చేసేసి స్పా పెట్టా. ఇది యాక్చువల్గా 5 బెడ్స్ ఉన్న స్పా. ఓకే. దీనికోసంగా మణిపూర్ నుంచి 5 అమ్మాయిలను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి పెట్టాం. ఇప్పుడు జెంట్స్కి లేడీస్కి కూడా వాళ్ళే. ఓకే. అమ్మాయిలే స్పా మసాజులు. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి స్పాకి వెళ్ళి చాలా చోట్ల చూసామండి మేము, కానీ మీ స్పా చాలా బాగుందండి అని అప్రిషియేట్ చేశారు. దట్ ఆల్సో ఇట్స్ ఏ ప్లస్ పాయింట్ టు వాట్ ఐ డిడ్. సూపర్ సార్. ఇది స్పా ఎంట్రీ అండి. ఓకే. ఇది ఉంటే బాగుండు అని 10 ఎకరాలని ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా ప్లాన్ చేశా. ఓకే. ఇది మొత్తం 10 ఎకరాల ల్యాండ్. ఇది టోటల్ 10 acres. ఓకే. దాంట్లో 47 కాటేజెస్, ఒక కాన్ఫరెన్స్ హాలు, ఒక 50 స్టాండర్డ్ రూమ్స్, సెంట్రల్ ఎయిర్ కండిషన్, అన్ని కాటేజెస్కి ఇండిపెండెంట్ ఎయిర్ కండిషను, స్పా, లైబ్రరీ అండ్ యోగా హాలు, జిమ్ము, ఇంకా చెప్పాలంటే జెంట్స్ అండ్ లేడీస్కి సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్, అట్లా అన్నీ డివైడ్ చేసి ఇండిపెండెంట్ కాటేజెస్ కూడా ఎక్కడి నుంచి డిస్టర్బెన్స్ రాకుండా లోపల ఉన్నటువంటి రెసిడెంట్కి ఎక్కడికక్కడ. కానీ నేను కొన్నప్పుడు ఇది ఒక లైమ్ స్టోన్ లాంటి కొండ. ఓకే. గడ్డి కూడా మొలవదు. కాకపోతే నాకు చాలా నచ్చిన ప్లేస్ అయ్యింది. చుట్టూ గ్రీనరీ ఉంది, సిటీకి దగ్గర, బస్సు రూట్కు దగ్గర అని కొన్నాం. ఒక 300 లారీలు కాఫీ ఎస్టేట్లో నుంచి రెడ్ సాయిల్ తీసుకొచ్చి పోసి ఈ చెట్లన్నీ మీరు చూసే గ్రీనరీ అంతా కూడా అసలు 7-8 సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మొదట్లో ఎలిప్యాడ్ పెడదాము అని అనుకుని నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా. ఎందుకంటే ఎలిప్యాడ్ అనేది కూర్గులో ఎక్సెప్ట్ గాల్ఫ్ కోర్స్లో గవర్నమెంట్ వారి హెలిప్యాడే ఉంది. ఓకే. కానీ ఇన్ ఫ్యూచర్లో ఇది డెవలప్ అవుతుంది. బెంగళూరుకి దగ్గర, ఇటు కొచ్చిన్కి దగ్గర, ఇటు మంగళూరుకి దగ్గర, ఇటు మైసూరుకి దగ్గర ఇక్కడ హెలిప్యాడ్ ఉంటే రేపు పెద్ద పెద్ద కంపెనీలు, కాన్ఫరెన్సులు ఉంటే అందరూ బై రోడ్ 5 hours ట్రావెల్ చేసి బెంగళూరు నుంచి ఇక్కడికి రారు. స్టాఫ్ వస్తారు, సిఇఓలు, ఎండీలు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. టైం కంటే మనీ కంటే కూడా టైంని ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తారు. కరెక్ట్. అని అంటే మా ఫ్రెండ్స్ అందరూ హెలిప్యాడ్ మీద ఇన్కమ్ ఏమొస్తుందండి అని వాళ్ళు కొంచెం నన్ను డిస్కరేజ్ చేసిన మాట వాస్తవం. దానికోసం
ఆ హెలిప్యాడ్ ప్లేస్లో ఈ రెస్టారెంట్ కట్టా. ఓహోహో అత అది సరే ఇలా వెళ్దామా? అందువల్ల అది మెట్లు పెట్టండి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళటానికి. ఓహో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో నుంచి అది రెస్టారెంట్ కి. చూసిన తర్వాత కొంతమంది ఇంత మెట్లు ఎక్కుతారా వచ్చిన గెస్ట్లు అనే డౌట్ వచ్చింది. ఓకే ఆ మెట్లు అది చూస్తేనే భయపడతారేమోనని అప్పుడు ఈ బగ్గీ కోసం అని ర్యాంప్ వేసా. అది ఇప్పుడు డైరెక్ట్గా నా వయసులో వాళ్ళు కానీ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ వీల్ చైర్ కానీ బగ్గీ కానీ డైరెక్ట్గా రెస్టారెంట్ లెవెల్కి వెళ్తుంది. పైన బార్ పెట్టా, కింద కిచెన్ పెట్టా. అది 3 ఫ్లోర్లు హై రూఫ్ అవటంతో దానికి ఒక మంచి ఎలివేషన్ వచ్చి చూసిన వాళ్ళందరూ చాలా బాగుందండి, చాలా బాగుందండి అని. నేను బాగుంది అని అంటే చాలని అనుకున్నా, కానీ చూసిన వాళ్ళు చాలా బాగుందని ప్రెస్ చేశారు. అదేవిధంగా మురళీమోహన్ గారు, నాట్ ఓన్లీ మన వాళ్ళు మురళీమోహన్ గారు, రజనీ గారు, వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి స్వామిని కాదు, వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి బాగా నచ్చిందండి. దిల్ రాజు గారు వచ్చారు, దిల్ రాజు గారు నిర్మాత, దిల్ రాజు గారు వచ్చారు, అశోక్, మన సినిమా అఫ్కోర్స్ కేఎస్ రామారావు గారు, అందరూ. అంటే నాట్ ఓన్లీ దట్, సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేని వాళ్ళు కూడా చూసి, నాకు బాంబే ఫ్రెండ్స్, హైదరాబాద్ ఫ్రెండ్స్, కలకత్తా, ఢిల్లీ నుంచి కూడా నా ఫ్రెండ్స్ వచ్చారు, చూశారు. ఆ ఎలివేషన్ గ్రిప్ మాత్రం చాలా చాలా అందరికీ లైకింగ్ అయిందండి. అది చూస్తే నాకు నేను చేసిన వర్క్ కంటే కూడా వాళ్ళు చూసి మెచ్చుకున్నటువంటిది నాకు బాగా సంతృప్తినిచ్చింది. వెరీ నైస్ సార్. యా, మనం కష్టపడ్డామా, ఇన్వెస్ట్ చేసామా, వాటన్నిటికంటే కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ చాలా బాగుందండి, మంచి ఏరియా సెలెక్ట్ చేశారండి, చాలా బాగుందండి, ఆ ఫీలు నాలో చాలా సంతోషాన్ని క్రియేట్ చేసింది.